నగరంలోని స్థానిక ఇందిరా భవన్ నందు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా మనుబోలు మండలం నందు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఏడుకొండల మృతిపై రాష్ట్ర హోంమంత్రి ఒక రకంగా వివరణ ఇవ్వడం, నెల్లూరు జిల్లా ఎస్పీ ఇంకొక రకంగా వివరణ ఇవ్వడం అయోమయ స్థితికి గురవుతున్నారని, కావున అధికారులు నిష్పక్షపాతంగా విచారించి వాస్తవాలను తెలియజేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏర్పాటు చేయాలని, అనుమానాలను నివృత్తి చేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులతో, న్యాయవాదులతో కలిసి నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఎవిడెన్సెస్ అన్ని కూడా పోయి ఉంటాయని వాళ్ళు భయపడుతున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ కూడా మాయం చేసి ఉంటారు. ఎందుకంటే స్వయాన ఎస్పీ గారే అసలు మేము పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్లు పబ్లిక్ కి చూపించలేమంటున్నారు. అంటే పబ్లిక్ కి చూపించలేమని ఏముంటుంది అందులో పబ్లిక్ కి చూపించలేనట్టు మాకైతే తెలియదు. అవి అదేమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయని నాకు తెలియదు. లీగల్ గా వాళ్ళు చూస్తారా లీగల్ టీం అనేది, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ కి సంబంధించినటువంటి అప్లికేషన్ వేయడం కావచ్చు, ఆ ఎవిడెన్సెస్ ని దాచిపెట్టమని పిటిషన్ వేయడం కావచ్చు, న్యాయపరంగా లీగల్ గా హైకోర్టు కూడా ఏమేమి చర్యలు కావాలి. ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి మనుబోలు మండలంలో గొల్లు ఏడుకొండలు అనేటటువంటి ఒక వ్యక్తి పోలీస్ కస్టడీలో చనిపోవడం జరిగింది. పోలీస్ కస్టడీలో ఎందుకన్నామంటే ఆ వ్యక్తి చనిపోయినప్పుడు పోలీస్ కారులోనే ఉన్నాడు కాబట్టి పోలీస్ కస్టడీగానే మేము భావిస్తున్నాం. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. పరామర్శించిన తరువాత అక్కడే ఒక ప్రెస్ మీట్ పెట్టి హోమ్ మినిస్టర్ గారేమో ఈ కేసు పోలీసులకి సంబంధించిన విషయం కాదు, పోలీసులకు సంబంధం లేదు, అయినా కూడా సారీ స్టేట్ సో హోమ్ మినిస్టర్ గారు మొదటి స్టేట్మెంటే ఇది ప్యూర్లీ అసలు పోలీసులకు సంబంధం లేని విషయం అని కంక్లూజన్ ఇచ్చేసి అయినా కూడా మేము విచారిస్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎస్పీ గారేమో ఎస్పీ గారు లాస్ట్కి వచ్చి అంత అవసరం ఇంకా లాస్ట్కి వచ్చి ఇది ఆ ఏడుకొండలు అనేటటువంటి వ్యక్తి ఒక కాలంలో ఒక అపస్మారక స్థితిలో ఉంటే ఆ గ్రామస్తులు ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఎస్ఐ గారు ఒక కానిస్టేబుల్ నుంచి కారు పంపించి ఆ గ్రామస్తులతో కలిసి ఆ కారులో హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగిందని స్టేట్మెంట్ ఇచ్చారు ఎస్పీ గారు క్లియర్గా. కాబట్టి ఈ కేసులో ఏమి జరిగింది, దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము వెళ్ళాం. అక్కడే ఎస్పీ గారు చెప్పిన దానికి ఆ కుటుంబ సభ్యులు చెప్పేదానికి సంబంధం లేకుండా ఉంది, ఆ గ్రామంలో కూడా విచారించాం అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడే మాట్లాడడం జరిగింది. అది కొన్ని పత్రికలలో ప్రచురించడం కూడా జరిగింది. ఆ ప్రచురించినటువంటి పత్రికలకు ఆ యాజమాన్యాలకు ఎస్పీ గారు నిన్న నోటీసులు కూడా సర్వ్ చేశారు. అంటే ఈ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ ఏ విధంగా ఉంది, ఆ పత్రికలకి మీరు ఏ విధంగా ఈ వార్త ప్రచురిస్తారంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్కడికి వెళ్ళాడు, మాట్లాడాడు, మేము ఇచ్చామని చెప్తే మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు. కాబట్టి ఒక రాష్ట్ర మంత్రి, హోంమంత్రి గారు అసలు ఈ కేసులో పోలీసులు ప్రమేయమే లేదన్నారు. అయితే కేసు పూర్వపరాలు ఏంటంటే నక్కా సుజాతమ్మ అని చెరుకుమూడి గ్రామానికి సంబంధించి ఏదైతే చనిపోయిన ఏడుకొండల చిన్నమ్మ మెడలో బంగారం చోరీ జరిగితే ఆమె కంప్లైంట్ ఇస్తే దాని మీద 8వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. 10వ తారీఖు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసినటువంటి ముగ్గురులో ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి అక్కంపేట గ్రామానికి చెందిన వ్యక్తి. అక్కంపేట గ్రామం అంటే మా స్వగ్రామం. నాకు సుమారు 7:30-8 గంటల టైంలో వాళ్ళ భార్య ఫోన్ చేసి, అన్న మా హస్బెండ్ని పోలీసులు తీసుకెళ్తున్నారు, దేనికి తీసుకెళ్తున్నారమ్మా అంటే ఏదో కోడి పందెం కేసులో గొడవంట, అందుకని తీసుకెళ్తున్నారని చెప్పడం జరిగింది. నేను వెంటనే సంబంధిత మనుబోలు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. ఎస్ఐ గారు ఇక్కడ అసలు అట్లాంటి
ఎవరిని కూడా మేము అరెస్ట్ చేయలేదని స్వయంగా నాకే చెప్పారు. నేను ఇంకా కోడి పందెం కేసేమనుకొని, అంటే కోడి పందాలు అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో సంక్రాంతి జరుగుతాయి, కానీ మా మనుగోలు మండలంలో ఏంటంటే ప్రతి వారం జరుగుతాయి. ఎందుకంటే అట్లా ఉంది పరిస్థితి అక్కడ. నేను సంబంధిత గూడూరు సిఐకి చేశా, పొదలకూరు సిఐకి చేశా, లాస్ట్కి డిఎస్పీ గారికి, రూరల్ డిఎస్పీ గారికి 10:45 ఫోన్ చేసి, సార్ ఇట్లా అక్కంపేట గ్రామం నుంచి ఫలాని వ్యక్తిని ఎవరైనా తీసుకొచ్చున్నారని అడిగినప్పుడు, తీసుకొచ్చున్నారండి ఈ యొక్క బంగారం దొంగతనం విషయంలో చెప్పిన వెంటనే వాళ్ళ భార్యకి ఫోన్ చేసి, ఇట్లేంటివి ఇదేం పనులమ్మా అని వాళ్ళు కొంచెం చీవాట్లు పెట్టి ఉన్నాడంటే మనుబోలు పోలీస్ స్టేషన్లో అని చెప్పడం జరిగింది. తర్వాత ఆ మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ తల్లిదండ్రులు, ఎందుకంటే నేను అప్పుడు డిఎస్పీ గారు కూడా స్పష్టంగా చెప్పాను, ఎందుకంటే వాళ్ళ భార్య ఏడుస్తానా అతను హార్ట్కి సంబంధించి ప్రాబ్లం ఉంది, మందులు వాడుతున్నారు అని చెప్తే కూడా ఆ విషయం కూడా డిఎస్పీ గారికి చెప్పా, జాగ్రత్త అండి అంటే మీరే చూసుకోండి అని. అంతే తప్ప దొంగల్ని కాపాడాలని కానీ దొంగలకి సపోర్ట్గా వెళ్ళాలనేటటువంటి ఉద్దేశం కానీ ఆలోచన కానీ మాకు ఉండదు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ కేసుకి సంబంధించి దొంగతనం కేసులో అరెస్ట్ అయినటువంటి, బంగారు దొంగతనం కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు, అక్కడ కొన్ని మోటార్లకు సంబంధించి కొన్ని మోటార్లు కూడా బయటికి రావడం జరిగింది. ఆ మోటార్లు కొన్న వ్యక్తి ఎవరంటే మనుబోలు మండలం బండేపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్. సో ఎప్పుడైతే ఏడుకొండలు అతని పేరు చెప్పారో అతను తీసుకొచ్చారు. అతను తీసుకొచ్చిన తర్వాత మొదట 5 మోటార్లు అన్నారు, తర్వాత ఈ 5 మోటార్లు ఇచ్చేస్తే నేను పంపించేస్తా అన్నారు. ఆయన కూర్చోబెట్టి రాచమర్యాదలు చేశారు. దాని తర్వాత ఈ కాదు మొత్తం ఏవైతే ఉన్నాయో స్టేషన్లో ఇంతవరకు క్లియర్ చేసేసి, అంటే ఆయన కొంత స్థితిపరుడు, అగ్రికల్చర్ ఫార్మింగ్ చేస్తుంటాడు అబ్బాయి, కాబట్టి మొత్తం కూడా అతని అకౌంట్లో రాసి ఇవన్నీ తెచ్చిస్తే మిమ్మల్ని ఇంటికి పంపిస్తామని చెప్పిన తర్వాత వాళ్ళ బంధువులలోనూ అక్కడ ఉండేటటువంటి ఏదైతే కొన్ని మోటార్లు కొని నెల్లూరు రంపసామనంగలకు వచ్చి కొని మొత్తం మంది తీసుకెళ్లి అక్కడ పెట్టిన తర్వాత వాళ్ళకి ఏదో ఈ లావాదేవీలన్నీ పూర్తయి రికవరీ పూర్తయిన తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్కి, అదేవిధంగా ఈ ముగ్గురు నిందితులకి స్టేషన్ బెయిల్ ఇచ్చి, అంటే శుక్రవారం రాత్రి తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్ని ఆదివారం రాత్రి ఇళ్లకు పంపడం జరిగింది. ఆ మరుసటి రోజు ఉదయాన్న, అంటే సోమవారం పొద్దున, దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఇంటికి వచ్చేసరికి నా గ్రామంలో ఉండేటటువంటి తెలుగుదేశం వాళ్ళు అలిగేషన్ చేస్తే టీడీపీ లీడర్ ప్రెస్ మీట్ పెట్టారు. అది కాదయా టీడీపీ లీడర్ ప్రెస్ మీట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.